జిల్లా క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ 2026 పురుషులు మహిళలు రెండవ రోజు మహిళల విభాగం పోటీలు నెల్లూరు క్లబ్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళల విభాగం పోటీలను టోర్నమెంట్ కో చైర్మన్ మాజీ రంజీ క్రికెట్ క్రీడాకారుడు మల్లిరెడ్డి కోటారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలి బోర్డుపై స్ట్రైక్ చేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసిన మహిళా క్రీడాకారులు అధికారులు క్యారమ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మల్లిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించాలంటే క్రమశిక్షణ, అంకిత భావం, నిరంతర సాధన ఎంతో అవసరమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లుగానే క్యారమ్ క్రీడల్లో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్ కు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈరోజు ఉమెన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ కూడా ఈరోజు ఉమెన్స్కి స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని గేమ్ స్టార్ట్ చేశాము. దీనిలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ అఫీషియల్స్ ఉమెన్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. దీంట్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంకింగ్ వస్తారో వాళ్ళని జాతీయ స్థాయి టోర్నమెంట్కి ఏపీ స్టేట్ అసోసియేషన్ ద్వారా వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏపీ స్టేట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ గారు జలీల్ గారు చూస్తారు. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం ఉమెన్స్ అందరికీ. దీన్ని సద్వినియోగపరచుకొని అందరూ ఇంకా మంచి పొజిషన్కి పోవాలని కోరుకుంటూ, అలాగే మెన్స్ కూడా క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చాయి. ఫైనల్స్కి రీచింగ్లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఇంకా 10 మ్యాచ్ల్లో అన్నీ తెలిపోతుంది మెన్స్ది. కాబట్టి దాంట్లో కూడా ఎవరైతే మంచి ప్రతిభ కనిపిస్తారో వాళ్ళని కూడా జాతీయ స్థాయికి ప్రోత్సహించేది పంపించడం జరుగుతుంది స్టేట్ అసోసియేషన్ ద్వారా. వాళ్ళను కూడా జలీల్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వాళ్ళను కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసి వాళ్ళని జాతీయ స్థాయి టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది. నేను బేసిక్గా 85వ సంవత్సరం ఫస్ట్ స్టేట్ మ్యాచ్ ఆడాను. అప్పటి నుంచి నాకు క్రికెట్ అన్నా, ఫుట్బాల్ అన్నా, హాకీ అన్నా, బాస్కెట్బాల్ అన్నీ ఒకే దగ్గర ఉండేది విఆర్ కాలేజీలో. కాబట్టి అందరితో నాకు పరిచయం ఉంది. అన్నిట్లో నేను మెంబర్గా ఉంటాను. నాకు వీలైనంత నేను సహాయం చేస్తూ ఉంటాను. స్పోర్ట్స్ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, తర్వాత నాకు స్పోర్ట్స్ నాకు అందరినీ పరిచయం చేసింది, సమాజానికి పరిచయం చేసింది స్పోర్ట్స్. కాబట్టి నేను దాన్ని అమితంగా ప్రేమిస్తాను. క్రికెట్ని ఎక్కువగా ప్రేమిస్తాను. తర్వాత ఈ మధ్యకాలంలో సాఫ్ట్ బాల్, క్యారమ్స్ ఇవన్నీ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని కూడా నేను అభివృద్ధిలోకి చెందేటట్టు చూస్తున్నాను. మాకు ఇక్కడ మాకున్న గొప్ప విషయం ఏంటంటే మాకు స్టేట్ అసోసియేషన్ ఒక పెద్ద గిఫ్ట్ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు అయితేమి, జనరల్ సెక్రటరీ గారు అయితే, జనరల్ సెక్రటరీ ఆర్ నేషనల్ ప్లేయర్స్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మాకన్నా ఎక్కువ క్యారమ్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. కాబట్టి మేము మా వంతుగా నెల్లూరు జిల్లాలో ప్లేయర్స్ని, నెల్లూరు జిల్లాలో క్యారమ్స్ అసోసియేషన్ ఒకప్పుడు చాలా బాగుంది. తర్వాత అది చనిపోయిందనే చెప్పాలి. చనిపోయిందనే చెప్తున్నాను. అంటే ఆ పదం ఉపయోగించకూడదో లేదో కూడా తెలియదు నాకు. చాలా మంది ప్లేయర్స్ అట్టడుగును పడిపోయారు. ఇప్పుడు దాన్ని పైకి లేపాలంటే వాళ్ళకి వయసులు అయిపోయి ఇప్పుడు యంగ్స్టర్స్ని మళ్ళీ మేము పికప్ చేసేదానికి ట్రై చేస్తూ మా సాయి శక్తుల
శ్రీమన్నారాయణ గారు మా ప్రెసిడెంట్, శ్రీనివాసులు గారు మా సెక్రటరీ, అట్లా నేను ట్రెజరర్గా ఉంటాను. ఇప్పుడు ఈ టోర్నమెంట్కి కో చైర్మన్గా ఉంటున్నాను. అంటే మాకు వెళ్ళవేళలా మాకు స్టేట్ అసోసియేషన్ నుంచి మాకు తగిన సదుపాయాలు అన్నీ మాకు కలిగిస్తున్నారు. మేము అడగంగానే ఏదైనా టోర్నమెంట్ చేద్దామంటే సార్ చేయండి సార్, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. నెల్లూరులో ఈ విధమైన టోర్నమెంట్స్ చేయడం, లాస్ట్ టైం మనం ఫెడరేషన్ చేసాం, అది ప్రపంచంలోనే బాగా ప్రఖ్యాతి చెందింది. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ చేస్తున్నాం, అది కూడా వాళ్ళు ఏసీ మన క్యారమ్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ దీంతోనే చేస్తున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.